మీకన్నీ చేసింది వాళ్ళే. ఈరోజు వాళ్ళు ఏమీ చేసుకోలేని స్థితికొచ్చారు. ఈరోజు వాళ్ళకి చేయవలసింది, వాళ్ళకన్నీ చేయవలసింది మీరు. ఇది మీ బాధ్యత. ఏదో ముసలివాళ్ళు అనగానే, పెద్దవాళ్ళు అనగానే ఏంటంటే ఎలా మాట్లాడుతున్నారంటే, అసలు బ్రతకటానికి అర్హత లేని వాళ్ళుగా మాట్లాడుతున్నారు. వాళ్ళే బ్రతుకుండకపోతే అసలు మనం ఈ లోకానికి వచ్చేవాళ్ళమా? ఆలోచించండి. పెద్దవాళ్ళు అనగానే దేనికి ఉపయోగం లేనివారు అనుకుంటున్నారు మీరు. ఆ పెద్దవారిని బట్టే మీరు ఈ లోకానికి ప్రవేశించారు అని ఆ నిజాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. వాళ్ళకి ఆ గౌరవాన్ని ఇవ్వండి, వాళ్ళకి ఆ మర్యాదను ఇవ్వండి. ఎందుకంటే రేపన్న రోజు నాడు నువ్వు ముసలివాడిగా, ముసలిదానివిగా మారిపోతావు. వాళ్ళకి ఈరోజు నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, వాళ్ళని నువ్వు ఎలా చూస్తున్నావో, మరి రేపొద్దు నువ్వు ముసలివాడివైపోయి, ముసలిదానివి అయిపోయిన తర్వాత నిన్ను అలా చూస్తే తట్టుకోగలవా? నిజంగానండి. వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది అని మీరు ఆలోచించగలిగితే, నేను ముసలివాడిని అయిపోయిన తర్వాత, నేను ముసలిదాన్ని అయిపోయిన తర్వాత నాతో ఎవరు మాట్లాడరు, నా పక్కన ఎవరు కూర్చోరు, నా వేదనను, నా బాధని ఎవరు పంచుకోరు అని నిజంగా పెద్దవారి మనసు చాలా బాధపడుతుందండి. అందరూ ఉండి ఒంటరిగా ఉండటం అనేది నిజంగా ఒక రకంగా ఒక శిక్ష లాంటిది పిల్ల, ఒక శిక్ష. ఆరోగ్యం అంతా ఖర్చు పెట్టి మిమ్మల్ని పోషించటానికే వాళ్ళకి సరిపోయింది. వారి ఆరోగ్యం మీకోసం ఖర్చు పెట్టారు, మీరు ఎదిగారు. వాళ్ళ ఆరోగ్యం అంతా ఖర్చు పెట్టి నిన్ను పోషించింది. వాళ్లకు ఆరోగ్యము లేని రోజునాడు నువ్వు అన్నీ అవుతావనే ఒక నమ్మకంతో, నాకు అందరూ ఉన్నారయ్యా, నాకు కొడుకు ఉంది, కోడలు ఉంది, కూతురు ఉంది, అల్లుడు ఉన్నారు, నాకు పెద్ద కుటుంబం, కానీ నేను ఒంటరిదాన్ని అనేది నిజంగా జీవితంలో అతి పెద్ద శిక్ష. ఉంటూ ఉంటుంది. బిడ్డ ఎదుగుతూ ఉంటే తల్లి వృద్ధురాలైపోతూ, ఆ తల్లి బిడ్డను ఎత్తుకున్న ఫోటోను చూస్తున్నప్పుడు ఏ తల్లి అయినా బిడ్డను ఎత్తుకుంటుంది కదండి. కానీ చివరికి వెళ్ళి వారి వయస్సు తగ్గిపోతుంది అంటే మన వయస్సు పెరిగిపోతుంది. వాళ్ళ వయసు తగ్గిపోతుంది, మన వయసు పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, వాళ్ళు వయసు ఉన్నప్పుడు చేసినవి ఇప్పుడు నువ్వు వయసులోకి వచ్చావు, నువ్వు ఇప్పుడు చెయ్యాలి వాళ్ళకి. ఏమండి? ఒకప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు, మనం పిల్లలమై, ఇప్పుడు మనం తల్లిదండ్రులమై వాళ్ళను పిల్లలు కంటే కంటి పాపల వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత లేదంటారా? మీరు ఆలోచించండి. రేపొద్దున్న మీరు కూడా వృద్ధులవుతారు. మిమ్మల్ని మీ పిల్లలు ఎలా చూసుకోవాలో